ఓం నమో నారాయణాయ నమస్వాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి జూదంలో ఓడిపోయారు. తర్వాత ద్రౌపది యొక్క వస్త్రాభరణం, ఆ తర్వాత వచ్చేసి అంతా నిందించడం, ఆ తర్వాత వచ్చేసి మీ రాజ్యం మీకు నెలడమని చెప్పడం అంత వెళ్ళిపోయిన తర్వాత ఈ దుర్యోధనుడు ఏంది నాన్న అలా చేసావు, వాడు ఎంతటోళ్ళో మీకు తెలుసా, వాళ్ళు గనక బతికున్నా లేదు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నా మనకే ప్రమాదం అద్దనిది మొత్తం చెప్పి మరలా జూదం ఆడదాం. ఈసారి ఒకటే పందెం, 12 సంవత్సరాలు అరణ్యవాసం, ఇంకో సంవత్సరం అజ్ఞాతవాసం. ఈ అజ్ఞాతవాసంలో వాళ్ళు గనక కనపడ్డారా అంటే ఓడిపోయినారా, దాని మరలా అజ్ఞాతవాసం. ఈ పందెం మీద వాళ్ళు మరలా వెనక్కి పిలిపిద్దాం అన్నాడు. మిగతా అంత వద్దన్నారు. ధృతరాష్ట్రుడు మాత్రం ఖచ్చితంగా చేపిద్దాం అన్నాడు. ఈలోపు ధృతరాష్ట్రుడు యొక్క భార్య గాంధారి వచ్చి తప్పండి వద్దండి అంది. ఆ దుర్యోధనుడు పాపాత్ముడు వద్దండి అయినా సరే పిలిపించన్నాడు. ఇక చాలా దూరం వెళ్ళిపోయినటువంటి యుధిష్ఠిరుణ్ణి ధీమంతుడైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు ఆదేశం మేరకు ప్రాతికామి సమీపించి ఇలా అన్నాడు: రాజా యుధిష్ఠిర, సభ మరలా సమాయత్తమై ఉన్నది, తమకై నిరీక్షిస్తుంది. తమ తండ్రి ధృతరాష్ట్రుడు తమను మరలి వచ్చి జూదమడమని ఆదేశిస్తున్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు: ప్రాణులు విధి ప్రేరణను అనుసరించి శుభాశుభాలను పొందుతున్నారు, వాటిని తప్పించే అవకాశం లేదు. మరలా నేను ఆడవలసిన విధి ఉన్నట్లుంది. ఈ మనిషి అప్పుడే అటు చెప్పాలి, చావట్ల మీరు మాత్రం ఎట్టి పత్లు కూడా తప్పు అలాంటి తేడాగా ఉంది, మీరు దూరం జరిగారు, ఇంకా అంతే వచ్చేసేయండి తప్ప మరల వద్దు. వృద్ధుడైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు ఆదేశాన్ని అనుసరించి జూదానికి మరల ఆహ్వానించడం వంశ వినాశకరం, అది తెలిసి కూడా అతిక్రమించలేకపోతున్నానని చెప్పేసి ధర్మరాజు చెప్తున్నాడు. అది తప్పని తెలుసు, అది నిప్పు చేయబెడితే కాలిద్దని నీకు అది తెలుస్తుంది, మరల పెద్దోడు చెప్పండి చేయబెడతానంటే మూర్ఖత్వం కాదా? సో ఇక్కడ ధర్మరాజుతో మూర్ఖత్వం అన్నాడు. ఇక బంగారు జంతువు అసంభవమని తెలిసి కూడా రాముడు బంగారు లేడీ కోసం వెంటపడ్డాడు. పతనమో పరాభవమో సంభవించనున్నప్పుడు యవన బుద్ధి అనేది విపరీతంగా ఆలోచిస్తుంది. ఆ రీతిగా పలుకుతూ యుధిష్ఠిరుడు సోదరులతో సహా వెనుదిరిగాడు. శకుని మాయ తెలిసి కూడా మరల జూదమాడటానికి వెళ్ళాడు. భరతశ్రేష్ఠుడైనటువంటి ఆ మహారథులు మరలా సభలోనికి ప్రవేశించారు. అది చూసి మిత్రుల మనసులో కలతపడ్డాయి. ప్రారబ్ధానికి వచ్చినటువంటి కుంతీ కుమారుడు సర్వలోక వినాశహేతునటువంటి జూదమాటానికి సుఖంగా అక్కడ కూర్చున్నారు. శకుని ఇలా అన్నాడు: భరతర్షభ, వృద్ధుడైన ధృతరాష్ట్ర మహారాజు మీ ధనమంతా మీకు తిరిగి ఇచ్చి మంచి పని చేశాడు. జూదానికి ఒకటే పందెం పెడదాం, విను. మీరు జూదంలో గెలిస్తే మేము 12 సంవత్సరాలు మృగ చర్మాలను ధరించి అరణ్యవాసం చేస్తాం. 13వ సంవత్సరం మనుషుల మధ్యనే ఉంటూ అజ్ఞాతంగా గడుపుతాం. అజ్ఞాతవాసం గనక భంగం అయితే మరలా 12 సంవత్సరాలు అరణ్యంలో గడుపుతాం. మేము మిమ్మల్ని ఓడిస్తే ద్రౌపదితో పాటు మీరు 12 సంవత్సరాలు మృగచర్మధారులే అరణ్యవాసం చేయండి. 13వ సంవత్సరం మనుషుల మధ్యన అజ్ఞాతంగా గడపండి. అజ్ఞాతవాసం భంగపడితే మరలా 12 సంవత్సరాలు అరణ్యంలో గడపండి. 13వ సంవత్సరం కూడా ముగిస్తే మీరైనా మేమైనా యథోచితంగా స్వరాజ్యాన్ని మరలా పొందవచ్చు అని చెప్పేసి అన్నాడు. సో నిన్న మాట్లాడుకునేది అనమాట. ఇక ఈ నిర్ణయంతో రా అని ధర్మరాజును పిలిచాడు. మరలా పాచికలు వేసి మాతో జూదమాడు అన్నాడు. అది విని సభ్యులందరూ సభలో తమ చేతులు పైకెత్తి ఉద్వేగిన చేతులే కలవరపడితే ఇలా అన్నారు: అయ్యో, బంధువులైన యుధిష్ఠిరునకు తన మీదికి వస్తున్న ప్రమాదాన్ని తెలియచేయటం లేదు. ఈ భరతశ్రేష్ఠునకు స్వబుద్ధితో ఈ విషయం అర్థమవుతున్నదో లేదో. అంటే ఆల్రెడీ ధర్మరాజు తెలిసిందే, ఆయనకి అర్థమవుతుందో లేదని చెప్పేసి అంటున్నాడు. లోకులు అనుకుంటున్న మాటలను కూడా వింటూ కూడా యుధిష్ఠిరుడు మగమాట మిలన ధృతరాష్ట్ర వార్జన పాలన, సరే కొంచెం వర్డ్స్ కష్టమని మామూలు చెప్తాను చూడండి. లోకులు ఏమనుకుంటారు అన్నది విన్నాడు. అయినా సరే మొహమాటం కావచ్చు, ధృతరాష్ట్ర మహారాజు చెప్పడని కావచ్చు, మరలా జూదానికి సిద్ధపడ్డాడు. మహాబుద్ధిగల యుధిష్ఠిరుడు అంతా తెలుసు కూడా కురుకుల వినాశం సమీపించిందని ఆలోచిస్తూ జూదానికి సమాయత్తమయ్యాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు: శకుని, స్వధర్మ పరిపాలనలో ఆసక్తి గల నా వంటి రాజు జూదానికి పిలువపడి మరలిపోతాడా? నీతో నేను ఆడుతున్నాను. యుధిష్ఠిరుడు ప్రారబ్ధానికి లోనయ్యాడు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, యూత్సుడు, కృపుడు, సంజయుడు, గాంధారి, పృథ, భీమార్జున, నకుల, సహదేవులు, వికర్ణుడు, ద్రౌపది, అశ్వత్థామ, సోమదత్తుడు, బాహ్లికుడు వారిస్తున్న ఆ ధర్మరాజు జూదం నుండి మరలేరు. ఇది చాలా ఇంపార్టెంట్, ఒకసారి చెప్తాను చూడండి. వద్దు ధర్మరాజు చెప్తున్నది ఎవరు? భీష్ముడు, వాళ్ళ తాత ద్రోణుడు, గురువు విదురుడు బాబాయ్, యూత్సువు ఈ దుర్యోధను కన్నా ముందు ధృతరాష్ట్రుడు పుట్టినవాడు, కృపుడు వీళ్ళ గురువు, సంజయుడు ఓ రకంగా మంత్రిలాగా అనుకోవచ్చు, గొప్ప తత్వవేత్తలాగా అనుకోవచ్చు, గాంధారి ఈ పాండవుల యొక్క పెద్దమ్మ, ధృతరాష్ట్రుడి యొక్క భార్య, పృథ భీమార్జున, నకుల, సహదేవుడు. పృథ ఆల్రెడీ నిన్న మొన్న మాట్లాడుకున్నానండి, పేరు మంచి, ఐ థింక్ పృథ అంటే కుంతిదేవి అనుకుంటా, కుంతిదేవి అంతే, కుంతిదేవి.
భీమార్జున నకులు సహదేవులు, భీముడు అర్జునుడు నకులు సహదేవులు. ఇక్కడ నెక్స్ట్ వీళ్ళ తర్వాత వికర్ణుడు వచ్చేసి కౌరవులలో వాడు, అతనుడు వద్దంటున్నాడు. నెక్స్ట్ ద్రౌపది, అశ్వత్థామ వచ్చేసరికి ద్రోణుడు కొడుకు వద్దంటున్నాడు. సోమదత్తుడు, బాహ్లికుడు, వీళ్ళంతా కూడా వీళ్ళ టీం లాగా అనుకుందాం. ఓకే, వీళ్ళంతా కూడా వద్దు వద్దని చెబుతున్న ధర్మ జోదం సైడ్ వెళ్ళిపోయాడు. అప్పుడు శకుని ఇలా అన్నాడు, మా దగ్గర గోవులు, గుర్రాలు, ఆవులు, మేకలు, గొర్రెలు, ఏనుగులు, డబ్బు, బంగారం, దాసి జనులు అన్నీ ఉన్నాయి. అయినా పాండవులారా, వనవాసం ఒక్కటే మా పన్ను. మీరైనా మేమైనా ఓడిపోతే అరణ్యాలలో నివసించాలి. పురుషోత్తములారా, 13వ సంవత్సరాన్ని జనుల మధ్యన అజ్ఞాతం గడపాలి. ఈ నిర్ణయంతో జోదమాడుదామని చెప్పేసి అన్నాడు. ఇక వనవాసాన్ని పందెంగా పెట్టి ఒక్క మారు పాచికలు విసరగానే ఆట ముగుస్తుంది. ఆ నియమాన్ని యుధిష్ఠిరుడు అంగీకరించాడు. ఆ తర్వాత శకుని పాచికను చేతబెట్టి విసిరి నేనే గెలిచానని చెప్పేది యుధిష్ఠిరునితో అన్నాడు. ఖతం. ఇక మరి పాండవుల ప్రతిజ్ఞలు, వాట్ నెక్స్ట్ రేపు డిస్కస్ చేద్దాం.